మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, నేటి క్రైస్తవ లోకమా, క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తు నామమును భరిస్తూ క్రీస్తు కొరకై జీవిస్తున్నటువంటి మీ యొక్క జీవితములో విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యము గట్టిగా నొక్కి చెప్పుచున్నప్పుడు, మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును జీవించుటకై ఈ లోకములో విశ్వాసము కలిగినటువంటి ఒక జీవితాన్ని మనము కలిగుండుట ఎంతో ప్రాముఖ్యం. కనుక విశ్వాసము అనేటువంటి ఈ యొక్క జీవితము దేవునికి మనలను ఇష్టలుగా మార్చేది అని మనము గ్రహించాలి. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇష్టమైన వారినే దేవుడు తన చెంతకు చేర్చుకుంటాడు. దేవునికి ఇష్టమైన వారినే ఆయన హెచ్చిస్తాడు అని మనము కూడా గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఇష్టము అనేటువంటి దానితోనే ఎన్ని కష్టాలైనా భరిస్తూ ఉన్నారు. కనుక అలాంటి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే మనలో ఉన్న లోపములను మనము సరిచేసుకోవాలి. మనలో ఉన్న బలహీనతలను మనము తొలగించుకోవాలి. అప్పుడే మనము ఇష్టమైనటువంటి బిడ్డలముగా ఈ లోకములో జీవించగలం. కనుక పరిశుద్ధ గ్రంథములో మరి అనేకమైనటువంటి లేఖన భాగాలు దేవునికి ఇష్టముగా ఉండుటకు అయిష్టమైన వాటిని మనలో నుండి తొలగించుకోవాలి. లేక మనము వాటిని కలిగి ఉండకపోతే వాటిని పొందుకొనుటకు ఈ భూమి మీద ప్రయాసపడాలి. కనుక ఈ మాటలు వినుచున్న నీ జీవితములో పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. ఆత్మ నింపుదల చాలా అవసరం. దేవునికి ఇష్టమైన బిడ్డలకు ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపును కలిగి ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో రోమీయులకు రాసిన పత్రిక సెలవిచ్చుచున్నది, ఆత్మ లేనివాడు నావాడు కాడు. కనుక ఆత్మ అనేటువంటిది యెహోవా పెట్టిన దీపము, అది దయచేసిన వాని యొద్దకు మరలా చేరును అన్న వాక్యమును బట్టి ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితము ఆత్మీయ జీవితం. ఈ ఆత్మ నింపుదలను ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటారో, ఈ ఆత్మ నింపుదలను ఎవరైతే ప్రేమిస్తారో అట్టి బిడ్డలను దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. కనుక దేవుని యొక్క ఆత్మ నింపుదల కొరకై ఈరోజు మనలను మనము సరిచేసుకుంటూ దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు మనలను దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనములో చూచినట్లయితే, ఈ మాట జనసమూహంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫెను. ఇక్కడ గమనించండి, ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించుటకై, ఒక వ్యక్తిని దేవుడు వాడుకొనుటకై, ఒక వ్యక్తిని దేవుడు తన పరిచర్య చేయుటకై విశ్వాసముతోను, అలాగే రెండవదిగా చూచినట్లయితే పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన, అంటే విశ్వాసముతో పాటు నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. నేటి క్రైస్తవ సంఘము, నేటి క్రైస్తవ తరము ఈ పరిశుద్ధాత్మ అనేసరికే అదేదో పూనకం, అదేదో ఒకలాంటి జీవితం, అది కేవలం వాళ్ళకే, అది కేవలం పెంతుకోస్తోలదే, అది కేవలం ఆ సంఘం వాళ్ళదే
అని అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ మనందరిది. క్రైస్తవుల కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కని గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట నెరవేరు వరకు ఈ భూమి మీద దేవుని కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు పరిశుద్ధాత్మ నింపుదల లేని క్రైస్తవ తరం, పరిశుద్ధాత్మ అంటే ఎరుగని క్రైస్తవులు పుట్ల కొద్ది కోట్ల కొద్ది పుట్టుకొస్తూ ఉన్నారు. ఏం ప్రయోజనం? క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాడని బైబిల్ చెప్తుంటే, ఈరోజు దేవుని ఆత్మకు వ్యతిరేకముగాను పరిశుద్ధాత్మను పొందనటువంటి అనుభవముతోనూ దేవుని యొక్క ఆత్మ కార్యములు చూడనటువంటి మనుషులుగాను ఈ లోకములో ఎంతో మంది దేవుణ్ణి ఆరాధిస్తూ క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తు నామమును భరిస్తూ ధరిస్తూ ఆత్మ నడిపింపు లేని జీవితం. దయతో గమనించండి, ఆత్మ నింపుదల లేని జీవితం దేవునికి అయిష్టమైనది. నీవు దేవునికి ఇష్టడై ఉండాలని కోరుకుంటున్నట్లయితే, నీవు దేవుని చేత వాడబడాలి అని ఆశిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. పరిశుద్ధాత్మ శక్తిని నీవు కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క కార్యములో నీవు చూడగలుగుతావు. అలాగే చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనములో చూచినట్లయితే, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. గమనించండి, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన వాడై. ఎంత మంచి అనుభవం! ఈరోజు దేవుని సేవ చేస్తున్న నీ జీవితంలో పరిశుద్ధాత్మతో నీవు నింపబడుతున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకము నీవు కలిగి ఉంటున్నావా? పరిశుద్ధాత్మ శక్తిని నీవు అనుభవిస్తున్నావా? పరిశుద్ధాత్మ వరములతో నీవు అలంకరింపబడుతున్నావా? ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసము అనేటువంటి ఈ పయనములో, ఈ జీవిత యాత్రలో పరిశుద్ధాత్మ నింపుదల చాలా అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు అవసరం. ఎందుకో తెలుసా? నీవు ఏ క్షణమున, ఏ గడియలో, ఏ స్థలములో ఏమి మాట్లాడాలో పరిశుద్ధాత్మ నీలో ఉండి మాట్లాడిచ్చింది. ఆ ఆత్మ నింపుదల, ఆ ఆత్మ నడిపింపు నీవు కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తావు. దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుంది. దేవునికి ఇష్టలైన మనుషులను భూమి మీద దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. కనుక అలాంటి హెచ్చింపు కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తులో మరి ముందుకు సాగిపోదాం. అలాగే చూచినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 4వ అధ్యాయము 14వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక
మాట్లాడుచున్నాము. గమనించండి. విశ్వసించి తిని అనగా పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి దేవుని కొరకు ప్రత్యేకింపబడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించాలి. దేవునికి ఎప్పుడైతే మనము ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తామో మన విశ్వాసములో ఉన్న లోపములు సరిచేయబడతాయి. లోపము పాపము కాకముందే ఆ లోపమును తీసివేసుకున్నప్పుడు మనము పరిశుద్ధులుగాను, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి ప్రభువుతో ఉండగలుగుతాం. కనుక విశ్వాసములో ఉన్నటువంటి లోపములను సరిచేసుకున్నట్టుకై పరిశుద్ధాత్మ నింపుదల మనకెంతైనా అవసరం. అట్టి పరిశుద్ధాత్మ నింపుదల మనము కలిగి ఉన్నప్పుడే విశ్వాసముతో మనము ముందుకు సాగగలము. అలాగే దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును మనము జీవించగలమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.